అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ అఫీషియల్. నేను మీ తిరుపతి. నాతో పాటు కార్తీక్ అన్న కూడా ఈ వీడియోలో జాయిన్ అయ్యిండు. చాలా మంది పబ్లిక్ మమ్మల్ని అడిగినటువంటి ప్రశ్న, మహా అవతార్ నరసింహ సినిమా గురించి చెప్పండి, రివ్యూ ఇవ్వండి, ఆ స్టోరీ గురించి చెప్పండి, పబ్లిక్ ఆ సినిమా చూడాలా వద్దా అనేది చెప్పండి అని చెప్పి రకరకాలుగా మమ్మల్ని ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేశారు. మేము విజయ్ దేవరకొండకు సంబంధించినటువంటి సినిమా రివ్యూ ఇచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ సినిమా రివ్యూ ఇచ్చినప్పుడు, తర్వాత పవన్ కళ్యాణ్ కొడుకు గురించి చెప్పినప్పుడు అన్ని వీడియోలలో వచ్చినటువంటి కామెంట్స్ మహా అవతార్ నరసింహ గురించి చెప్పండి, అసలు ఆ మూవీ స్టోరీ చెప్పండి అని చెప్పి రకరకాలుగా మమ్మల్ని ప్రశ్నలు అడిగినారు. తర్వాత నేను కార్తిక్ అన్న కొంత వెరిఫై చేసినాం. మహా అవతార్ నరసింహ సినిమా స్టోరీ ఏంది, అసలు ఏంటి, గ్రాఫిక్ ఏంది, ఆ కథ ఏందని చెప్పి పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తే చాలా డిఫరెంట్ మూవీ, 3D యానిమేటెడ్కి సంబంధించినటువంటి మూవీ, మొత్తం యానిమేషన్కి సంబంధించి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్కి సంబంధించినటువంటి మూవీ. దాదాపు 15 కోట్లు పెట్టి ఆ సినిమా తీసినారన్న. 15 CR 15 కోట్లు పెట్టి మహా అవతార్ నరసింహ సినిమా తీసిర్రు. 25వ తారీఖు జూలై ఆ సినిమా రిలీజ్ అయింది. ఆగస్టు 6వ తారీఖు ఇవాళ, అంటే నిన్నటికి ఆగస్టు 5వ తారీఖుకి, అంటే దాదాపు 10 రోజులలో 120 కోట్లు కలెక్షన్ చేసింది మహా అవతార్ నరసింహ సినిమా జస్ట్ 10 డేస్లో. నాకు తెలిసి పెద్ద పెద్ద సినిమాలు కూడా, అంటే ఇక మొత్తం అన్ని దేశాలలో అన్ని రాష్ట్రాలలో విడుదల చేస్తాను అనుకుంటే సినిమాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద సినిమాలు, ప్యాన్ ఇండియా మూవీస్ కూడా ఇంత తరహాలో కలెక్షన్ ఉండదేమో. ఎందుకంటే స్టార్టింగ్లో మహా అవతార్ నరసింహ సినిమా చూడడానికి కొంతమంది పోయినరు, కొంతమంది పోలేదు. ఎప్పుడైతే స్టోరీ పూర్తి స్థాయిలో పబ్లిక్లోకి వెళ్ళిందో, ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే, ఈ సినిమా చూడాల్సిందే, యానిమేటెడ్ సినిమా అట, విఎఫ్ఎక్స్ సినిమా అట, బాగుంటుందట, చూద్దామట అని ఎప్పుడైతే క్యూరియాసిటీ పెరిగిందో పబ్లిక్లో, సినిమాకు టికెట్లు కూడా దొరుకుతలేవు. మీరు బుక్ మై షోలో ఒకసారి మహా అవతార్ నరసింహని చూడండి, సండే రోజు అన్ని థియేటర్లు మొత్తం హౌస్ఫుల్. నాట్ ఓన్లీ సండే, వర్కింగ్ డేస్ లో కూడా మొత్తం హౌస్ఫుల్. సహజంగా తిరుపతి జరిగేది ఏంటంటే, సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ ఎక్కువ థియేటర్ రిలీజ్ అవుతాయి, అవును, క్రమంగా థియేటర్ తగ్గుతూ వస్తాయి. అవును, కానీ ఈ సినిమా తక్కువ థియేటర్ రిలీజ్ అయింది. మన హైదరాబాద్ లో మహా అవతార్ నరసింహకి సంబంధించినటువంటి సినిమా కేవలం 8 థియేటర్లు వచ్చినాయట. ఇప్పుడు 42 థియేటర్లు, 42 థియేటర్స్ మహా అవతార్ నరసింహకి సంబంధించిన సినిమా. ఇంకోటి ఏంటంటే అన్న, నిజంగా మన తెలుగు ఆడియన్స్, మన హిందువులు ఎంత అద్భుతంగా ఉంటారంటే, ఎంత సాంప్రదాయంగా ఉంటారంటే, నిజంగా చెప్తున్నా. మహా అవతార్ సినిమాకు చెప్పులు థియేటర్ బయట విప్పి, నేను చూసిన చెప్పులు థియేటర్ బయట విప్పి లోపలికి వెళ్తున్నారన్న. అంటే దీంట్లో కీలకంగా చెప్పుకోవాల్సిందంటే, అసలు ప్రహ్లాదుడి కథకి మన సౌత్ ఇండియాకి చాలా మంచి సంబంధం ఉంది. ఓకే, సౌత్ ఇండియన్ మూవీ స్టార్ట్ అయిందే భక్త ప్రహ్లాద స్టోరీ తోటి. ఓకే, ఆ స్టోరీతోనే సౌత్ ఇండియా మూవీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళా అదే రకమైన స్టోరీ మొత్తం సౌత్ ఇండియాను ఊపు ఊపుస్తుంది. మొత్తం సౌత్ ఇండియాని ఎందుకు చెప్పేస్తున్నా అంటే, ఇది మామూలుగా కన్నడ మూవీ, కన్నడ యానిమేషన్ మూవీ, మన తెలుగులోకి డబ్బు కాబడింది. అంటే ఇది కరెక్ట్ గా తెలుగులో చెప్పాలంటే బొమ్మల కథ, చిన్నపిల్లగాలు చూస్తారు కదా, ఆ బొమ్మల కథ యానిమేషన్ మూవీ. అలాంటి యానిమేషన్ మూవీ పిల్లగాలని పెద్ద నార్మల్ ఖుషి టీవీలో చూస్తారు కదా మన. సో అట్లా యానిమేటెడ్ అన్నమాట. కానీ స్టోరీ డెప్త్ గా చూస్తే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, అంటే గ్రాఫిక్స్ బూస్ బంప్స్, ప్రత్యేకించి సెకండ్ హాఫ్ చివరి హాఫ్ అన్ అవర్ బూస్ బంప్స్ రాని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అంత సినిమా మామూలు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ సినిమా ఉంది, దీంట్లో ఇంకో విషయం ఏం చెప్పనా, యానిమేటెడ్ సినిమాలో పాటలు ఉంటాయా అని అనుకుంటారు, పాటలు కూడా ఉన్నాయి. అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి, మనకు అర్థమయ్యే రీతిలో ఉన్నటువంటి పాటలు ఉన్నాయి, చాలా అద్భుతమైన పాటలు. రెండోది ఏంటంటే, మనకు అందరికీ తెలవాల్సిన కథ, నీతివంతమైనటువంటి మన పౌరాణిక కథ, మన నేల మీద జరిగింది అని చెప్పబడుతున్నటువంటి కథ. ఖచ్చితంగా ఈ జనరేషన్ కి పురాణాలతో పెద్ద సంబంధం ఉండి ఉండదు. కాబట్టి ఈ జనరేషన్ పిల్లగాళ్ళకి తెలవాల్సిన కథ. అందుకని అందరూ ఈ సినిమాకి చూడగలిగితే, ఆ రోజు పురాణాల్లో ఏం జరిగింది, ఒక నీతిని మనం పిల్లగాళ్ళకి, కొన్ని విలువలని పిల్లగాళ్ళకి నేర్పినట్టు ఉంటది. అంటే దీంట్లో నరసింహస్వామి ఒక రూపంలో వచ్చి ఒక రాక్షసుని చంపుతాడు. ఆ రాక్షసుని వాళ్ళ అన్న నా తమ్ముడిని ఎట్లా చంపుతాడు అంటే, విష్ణు దేవుడు వేరే రూపంలో వస్తాడు కదా, విష్ణు దేవుడు వేరే రూపంలో. ఏంటంటే, హిరణ్యకశిపుడు అనేటువంటి వాడు ఒక నరరూప రాక్షసుడు, వాళ్ళ తమ్ముడు ఉంటాడు. అతనికి దేవుళ్ళు అంటే ఇప్పుడు గొప్ప, నువ్వు చెప్పినట్టు వాళ్ళ తమ్ముడిని నరసింహస్వామి చంపేస్తాడు ఒక రూపంలో వచ్చి, విష్ణు చంపేస్తారు. కాబట్టి విష్ణు మీద చాలా దేశంతో ఉంటాడు. కానీ ఈ హిరణ్యకశిపుడు వాళ్ళ అబ్బాయి ప్రహ్లాదుడు ఎవరైతే ఉన్నారో, అతను విష్ణువుకి భక్తుడు. అవును, నేను దేవుని ఇంత ద్వేషిస్తాను, కానీ నా కొడుకు ఎందుకు దేవుని ఇంతగా పూజిస్తాడు అనేది అతనికి నచ్చదు. ప్రహ్లాదుని చంపడానికి కూడా వెనకాడు.
దేవుణ్ణి తిడతాడు. ఉమ్, దేవుణ్ణి ఏం చేయటానికి అంటే అవసరమైతే మహావిష్ణువుని చంపేస్తా అంటాడు హిరణ్యకశిపుడు. ఉమ్, కానీ హిరణ్యకశిపుడికి వరం ఉంటుంది, ఉమ్, ఇతను తపస్సు చేస్తాడు. ఉమ్. అంటే ఈ దేవుని దేశిస్తూనే దేవుడి కోసం తపస్సు చేస్తాడు. ఇది అవును. పెద్ద బ్రహ్మదేవుడికి విపరీతమైన ఆ. భక్తుడు. అంటే బ్రహ్మదేవుడికి భక్తుడు. ఉమ్. తపస్సు చేసి ఉమ్. బ్రహ్మదేవుడి కోసమే తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే ఉమ్. బ్రహ్మదేవుడి ప్రత్యక్షమై ఉమ్, ఏం కావాలి భర్త అంటే పురాణాల్లో ఉండేది అంటే బ్రహ్మదేవుడు కొన్ని ఉమ్, చికాకులు తెచ్చి పెడతా ఉంటాడు అప్పుడప్పుడు. ఉమ్, సో బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుని అడుగుతాడు ఉమ్. ఏం వరం కావాలని. ఉమ్. అన్న- అంటే బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడికి అంటాడు అన్నమాట. అంటే నీ నీ లెక్క ఇట్లా తపస్సు చేసినటువంటి వ్యక్తులు నేను ఎప్పుడు అవును చూడలేదు. అవును అవును. అసలు నువ్వు ఇంత అద్భుతంగా తపస్సు చేస్తున్నావు, నాకు తెలిసి వేరే వాళ్ళు ఎవరు ఇట్లా చేయరు కావచ్చు, ఎన్ని జన్మలు ఎత్తినా. నీకేం కావాలని చెప్పని అడిగినప్పుడు అడిగినప్పుడు అప్పుడేమంటాడు? మరణం అనేది రాకుండా ఉండాలంటే నన్ను లోపల చంపొద్దు, బయట చంపొద్దు, నేల మీద చంపొద్దు, ఆకాశంలో చంపొద్దు, మనిషి ఇంకోటి, చంపొద్దు, జంతువు చంపొద్దు. దాంట్లో ఇంకో మాట కూడా అంటాడు. ఏమంటాడు అంటే నాకు అందరికంటే ఎక్కువ శక్తులు కావాలి. శత్రుడు కాదు కానీ మరణం గురించి అడుగుతాడు. మరణం శక్తుల గురించి కూడా చెప్తారు. అన్ని శక్తులు నాకే కావాలి. మరణం గురించి అడిగినప్పుడు ఉమ్. బ్రహ్మదేవుడు సరే ఇస్తాడు. ఉమ్. అంటే ఇప్పుడు హిరణ్యకశిపుడు ఎంత ద్వేషి, ఆ హిరణ్యకశిపుడికి ఆ రోజులో వచ్చే అహంభావం ఏంటంటే ఉమ్. ఇక నన్ను ఎవరు చంపలేరు, ఉమ్. నాకు మరణం లేదు. నన్ను ఏం చేయలేరు. ఎందుకంటే ఉమ్. ఎవరు చంపినా భూమి మీద చంపాలి, లేదా ఆకాశంలో తీసుకెళ్ళి చంపాలి. ఉమ్. రెండోది అతని రక్తం చింది నేల మీద పడకూడదు. ఉమ్. అతని రక్తం చింది నేల మీద పడకూడదు అతను కూడా వరం ప్రకారం. ఉమ్. కాబట్టి భూమి మీద రక్తం పడకుండా ఎలా చంపుతారు, ఉమ్. ఎలా సాధ్యమైంది? ఉమ్. కానీ లోపల చంపకూడదు, బయట చంపకూడదు కదా. ఉమ్. ఎవరు చంపగలరు నన్ను? అందులో మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు. ఉమ్. ఇక చంపేది మహా అంటే ఏదైనా ఒక యానిమల్ చంపాలి, లేదా మనిషి చంపాలి. ఉమ్. కానీ ఎవరు చంపకుండా వరం ఉన్నప్పుడు ఇక చావు అనేది లేదు అనేది హిరణ్యకశిపుడు భావిస్తేసి ఉమ్. అహంభావంతో ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేయగలడు? చంపలేడు. ఉమ్. నేను దేవుని చంపగలను అవసరం అయితే, ఉమ్. మహావిష్ణువు నేను చంపగలను, మహావిష్ణువు నన్ను చంపలేడు ఉమ్. అని అంటాడు. ఉమ్. సరే ప్రహ్లాదుడిని చాలా హింస పెడతాడు. ఉమ్. అయితే ప్రహ్లాదుడు ఎన్ని హింసలు పెట్టినా మహావిష్ణు మీద అనుకున్న ప్రేమను మాత్రం ఏమాత్రం తగ్గించాడు. ఉమ్. అయితే ఒక డైలాగ్ వస్తాడు, ప్రహ్లాదుడిని ఎందుకు హిరణ్యకశిపుడు చంపలేకపోతాడంటే విష్ణువు అనువనం ఉంటాడు. ప్రహ్లాదుడు ఏం అప్పుడు చేయలేకపోతాడు. ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు అడుగుతాడు, ఉమ్. అసలు నీ దేవుడు ఎక్కడ ఉన్నాడో చూపించి అంటాడు. ఉమ్. దేవుడు అప్పుడే ఇప్పుడుగా మనం చెప్తా ఉంటాం దేవుడు ఆడుండాడు ఏడుండాడు అన్ని చోట్ల మనలో ఉంటాడు, ఉంటాడు. ఉమ్. మనలో ఉంటాడు, మన చుట్టుపక్కలే ఉంటాడు, ప్రతి ఉమ్. వస్తువులో ఉంటాడు, ప్రతి ఉమ్. మనిషిలో ఉంటాడు ఉమ్. అని మనం చెప్పే డైలాగు ఉమ్. ప్రహ్లాదుడు ఆ రోజు హిరణ్యకశిపుడు చెప్పింది. ఉమ్. అప్పుడు హిరణ్యకశిపుడు రెచ్చిపోయి అంటే నాలో కూడా ఉన్నాడు దేవుడు, ఉమ్. నాలో ఉన్నాడా ఉమ్. అని రెచ్చిపోయి ఈ గోడలో ఉన్నాడా ఉమ్. అని చెప్పేసి గోడకి శిలలు శిలలు కొట్టే ప్రయత్నం కొడతాడు. చేస్తాడు. ఉమ్. నిజంగానే మహావిష్ణువు నరసింహస్వామి అవతారంలో, ఉమ్. నరసింహస్వామి అవతారం అంటే ఉమ్. పుల్ప్రెజ్జుడు మనిషి కాదు. ఎందుకంటే హిరణ్యకశిపుడిని చంపాలంటే పుల్ప్రెజ్జుడు మనిషి రాకూడదు, ఉమ్. మనిషి జంతువు రాకూడదు, రాకూడదు. జంతువు రాకూడదు. ఉమ్. అందుకని వరాహ అవతారంలో, ఉమ్. వరాహ అవతారంలో కొంత మనిషి భాగంలో, కొంత జంతువు వరాహి ఉమ్. అవతారంలో వచ్చేసి ఉమ్. అతన్ని నేల మీద చంపకూడదు. ఉమ్. కాబట్టి అతన్ని ఇక్కడ మోకాళ్ళ మీద ఉమ్. పడుకోబెట్టేసి చంపేసి ఉమ్. రక్తం నేల మీద పడకూడదు, ఉమ్. రక్తాన్ని తాగేస్తాడు. ఉమ్. అలా హిరణ్యకశిపుడి మరణం కొనసాగింది. ఉమ్. నిజానికి నా నరసింహం రాగానే ఏం చేయాలి? దండం పెట్టుకోవాలి. ఉమ్. కానీ హిరణ్యకశిపుడు నరసింహస్వామి మీదకి వెళ్ళిపోతాడు, ఉమ్. నేను వాళ్ళ చంపేస్తాను. తమ్ముడు కూడా అంతే. ఆ, అలా తమ్ముడు కూడా అంతే, నేను చంపేస్తా, నేను ఇట్లైనా అడ్జస్ట్ ఇచ్చేస్తా అంటే అన్న స్టార్టింగ్ లో ఒక ఫైట్ ఉంటుంది అన్న, నరసింహస్వామి ఎంట్రీ ఉంటుంది ఫైట్, దాదాపు ఒక 10 to 15 minutes అన్న. ఉమ్. మామూలు గూస్ బాంబ్స్ కాదు ఇక. ఉమ్, ఉమ్. అక్కడ పీక్ స్టోరీ అన్న, మామూలు స్టోరీ కాదు. అవును. నరసింహస్వామిని దేవుళ్ళందరూ చుట్టుముడతారు. అవును. నరసింహస్వామిని అంటారు అనమాట, విష్ణువ మీరు తలుచుకుంటే ఒక్కటే నిమిషంలో ఆయన ప్రాణం తీయొచ్చు, ఎందుకు ఇంత అంటే ఆయన శక్తి ఏందో చూడాలి కదా దేవుడు, అవును. ఆయన శక్తి ఏందో నేను చూస్తా, నా మీదకే వస్తాడా చూపిద్దామనని నరసింహస్వామి అప్పుడు ఆయన శక్తి అంతా చూపించి ఒకటే ఒక సెకండ్ లో కథం చేస్తాడన్న. ఈ అంటే ప్రహ్లాదుడు దాంట్లో ఉన్న నీతి ఏంటంటే ఉమ్. రాక్షసుడు అనేవాడు ఎంత రెచ్చిపోయినా, ఉమ్. ఎన్ని చేసినా ఉమ్. ఏదో ఒక రోజు అతనికి మరణం ఉంటుంది. ఉమ్. అతను మరణం లేకుండా వరం పొందానని భావిస్తున్నాడు, ఉమ్. కానీ మరణం ఉండకుండా ఉండదు ఉమ్. అనేది దేవుడు చూపిస్తాడు. అంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడుగుతాడు, నెక్స్ట్ రాజు నువ్వే, ఈ రాజ్యానికి రాజు నువ్వే, రాజులు ఎట్లుండాలని అడిగినప్పుడు ప్రహ్లాదుడు అద్భుతంగా చెప్తాడు, పేదవాళ్ళ కోసం మనం పోరాటం అవును. చేయాలి, పేదవాళ్ళ కోసం మనం ఉండాలన్నప్పుడు, తర్వాత దేవుడు భక్తుడిగా ఉండాలి, విష్ణువు భక్తుడిగా ఉండాలన్నప్పుడు హిరణ్యకశిపుడికి నచ్చదు. నువ్వు రాజు ఎట్లుండాలంటే నువ్వు దేవుడు భక్తుడు ఉండాలి, దేవుడు ఉండాలి, అసలు దేవుడు అంటే ఇష్టం లేదు కదా ఆయనకు. అప్పుడు ప్రహ్లాదుడు ఒక ఇద్దరు వ్యక్తులకు అప్పచెప్తాడు, ఎట్టి పర్సెంట్ మైండ్ మీరు చేంజ్ చేయాలి, దేవుడు ఆలోచనలో ఉండొద్దు, మొత్తం దయ్యాలు ఎట్లుండాలి, లేకపోతే పిశాచులు ఎట్లుండాలి, లేకపోతే రాక్షసులు ఎట్లుండాలి అనేది నేర్పిర్రి అన్నట్టుగా చెప్తాడు అనమాట.
చెప్పినప్పుడు నిజానికి ఒక అద్భుతమైన స్టోరీ ఉమ్, ఈ జనరేషన్ తెలవాలి. ఉమ్, కాకపోతే ఇప్పుడు మన డైరెక్టర్స్ ఏమంటారంటే ఉమ్. ఈ స్టోరీస్ తీస్తే ఎవరు చూస్తారండి సినిమాలు? ఈ స్టోరీసే చూస్తారు. చూసారుగా. ఇప్పుడు అర్థమైంది, ఈ స్టోరీసే చూస్తారని చెప్పి ఇప్పుడు అర్థమైంది. వాస్తవానికి మేము స్టోరీ ఇంకా మొత్తం ఏం చెప్పలే, జస్ట్ సీక్వెన్స్ స్టోరీలు అంతా చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది. బాహుబలిలో కొన్ని క్రియేషన్స్ ఎందుకు, త్రిబులాలో కొన్ని క్రియేషన్స్ ఎందుకంటే ఉమ్. ఉన్నది ఉన్నట్టు ఆరో చరిత్ర చేస్తే ఎవరు చూస్తారండి? ఇగో, కానీ చూసారుగా. ఈ మహావతార్ నరసింహ సినిమాలో కేజీఎఫ్ లో ఉన్నంత ఫైట్స్ ఉంటాయి, బాహుబలి సినిమాలో ఉన్నంత గ్రాఫిక్స్ ఉంటాయి. అవును. ఇంకేముంది, త్రిబులారు. త్రిబుల్ ఆర్ సినిమాలో ఉన్నంత ఫైట్లు ఉంటాయి. మీకు ఇంకేం సీన్ కావాలన్నా అన్ని మొత్తం సీక్వెన్స్ సీన్స్ అన్ని ఉంటాయి దీంట్లో. అంటే దేవుడికి సంబంధించినటువంటి సినిమా, భక్తితో చూడాల్సినటువంటి సినిమా. కానీ నిజంగా చాలా మంది చెప్పులు బయట విప్పి, థియేటర్ బయట విప్పి ఆ సినిమా పోతున్నారు. ఈ సినిమాకు పోయేటప్పుడు కొంతమంది నాన్ వెజ్ కూడా తింటున్నారంట తెలుసా. ఆ సండే రోజు కూడా చికెన్ తినలే ఎవరు, చాలా మంది నా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా ఈరోజు సండే ఏదైనా వండుకుందాం అనుకున్నాం అంటే ఇంట్లో కూడా అన్న ఎంత భక్తులు ఉంటారు చూడు. నిజంగా సినిమాలు, ఇలాంటి సినిమా చూడడానికి. కాకపోతే great అన్న నిజంగా. ఈ సినిమా నుంచి మనం తీసుకోవాల్సింది కానీ, భక్తి ప్రహాద్ నుంచి మనం తీసుకోవాల్సింది కానీ, మనం ఈ మధ్య కాలంలో ఎక్కడ టెంపుల్స్కి విపరీతమైన క్రౌడ్ పెరుగుతూ ఉంది, టెంపుల్స్ దగ్గర తొక్కిసలాట్లు జరుగుతూ ఉన్నాయి. అవును. కానీ దేవుడు టెంపుల్స్లో ఉంటాడు అని చెప్పుకున్న మన భ్రమ అది పక్కన పెట్టండి. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. ఉమ్, మీరు గనక మంచి చేస్తే మీతోనే దేవుడు ఉంటాడు. ఉమ్, మీరు గనక దేవుణ్ణి మనసులో అనుకోగలిసి చాలు, దేవుడు మీతోనే ఉంటాడు. ప్రహాదుడు అదే చెప్తాడు, దాన్ని మీరు అదే పాటించండి. ఎక్కడైనా ఈ ఉంటాడు నుంచి దేవుడు. మీరు పలానా చోటే ఉంటారు అని అక్కడ దాకా పోయి తొక్కిసలాటకు గురై మీరు ప్రమాదంలో పడకండి. ఉమ్, ఏదో భక్తితో పోతే పోండి. ఒక మంచి మూవీ, ఖచ్చితంగా మన ఈ తరానికి తెలవాల్సిన మూవీ, మన పౌరాణిక కథ, మన నేల మీద మనం జరిగింది అనుకుంటున్నటువంటి కథ. కాబట్టి ఆ కథ పక్కన పెట్టేస్తే దీంట్లో చాలా నీతి ఉంటుంది. ఈ జనరేషన్ నేర్చుకోవాల్సిన విలువలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. నిజానికి పెద్ద సినిమాల కంటే పెద్ద సినిమాలు ఉన్నాయి. మనోడు ఇప్పుడు చెప్పిన వచ్చిన సినిమా పేర్లు వద్దులే కానీ విజయ్ దేవరకొండ మూవీ ఉంది, పవన్ కళ్యాణ్ మూవీ ఉంది. ఆ మూవీ కంటే 10 రోజులలో సినిమా బడ్జెట్ 15 కోట్లు అయితే 120 కోట్లు 10 రోజులకి అందరు ఇట్లా షాక్ అవుతారు. ఏంది ఇంత ఇంత అద్భుతమా అని చెప్పి ఇట్లా షాక్ అయ్యేటటువంటి పరిస్థితి ఉందన్న నిజంగా. కానీ నేనైతే చూసిన సినిమా ఓవరాల్ గా చాలా బాగుందని చెప్పని బాగుంది అంతే. మీరు ఓండి ఒకసారి. ఇంకోటి ఏంటంటే ఇక రాబోయే కాలంలో ఈ సిరీస్ రాబోతా ఉంది. అవును. సో తర్వాత రామాయణం కూడా తీస్తా ఉన్నారు రాజమౌళి పరశురామ్. సినిమా వస్తా ఉంది తెరపైకి. సరే, దేవుళ్ళకి సంబంధించినటువంటి చరిత్ర మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది, ఖచ్చితంగా తెలుసుకోవాలి కూడా. అవును. యా, చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి రేటింగ్స్ కూడా 9.5, తర్వాత 4.2 ఇచ్చినారు, తర్వాత ఇంకొంతమంది 3.9 ఇచ్చినారు. రకరకాలుగా రేటింగ్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. మరి ఇలాంటి సినిమాలకు రేటింగ్ అవసరం లేదు, బాగుంటుంది, పోయి చూడండి. ఖచ్చితంగా ఆ రేటింగ్ ఇవ్వాల్సి వస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇచ్చేద్దాం. కానీ 100కు 100. ఎందుకంటే ఒక విఎఫ్ఎక్స్, ఒక గ్రాఫిక్స్ 2.5 గంటలు ఇంత అద్భుతంగా తీయడం, అది కూడా 15 కోట్లలో, అంటే మామూలు విషయం కాదు. అదే జోక్ అసలు. మన పాత విలువల్ని అందరికీ తెలియపరుస్తుంది అనేది ఒక మంచి పరిణామం. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సిందే. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మహా అవతార్ నరసింహ సినిమాకి అందరూ వెళ్ళండి. స్కూల్లో ముఖ్యంగా పిల్లలందరూ కూడా పిల్లలందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి థియేటర్లకు తీసుకెళ్తున్నారు. స్కూల్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళందరూ కూడా సినిమాను చూస్తున్నారు. యాక్చువల్గా పిల్లలందరికీ కూడా బొమ్మలు చూడాలనే ఆసక్తి ఉంటా ఉంటుంది. టీవీలో బొమ్మలు బాగా చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఏదో బొమ్మల కంటే కూడా బొమ్మలతోనే ఆసక్తిగా మన పౌరాణిక కథ చెప్తూ అద్భుతంగా తీసిన ఈ సినిమాని చూపిస్తే చాలా బాగుంటది. వాళ్ళ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, పిల్లలతో పాటు మీరు ఎంజాయ్ చేస్తారు. సో కాబట్టి దయచేసి ఈ వీడియో అందరూ చూడండి, అందరికి షేర్ చేసే కార్యక్రమం. మీరు సినిమా చూస్తుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇంకో నలుగురికి తెలిసే అవకాశం ఉంటుంది. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్.